గైస్ మీరు తమిళలో చూసినట్టు పార్ట్ టైం చేసుకుంటూ జెప్టోలో 1000 రూపీస్ అయితే ఎర్న్ చేయొచ్చా అంటే చేయొచ్చు. అండ్ డైలీ ఎర్న్ చేయొచ్చా చేయరాదా అని చెప్పేసి కూడా నేను మీకు ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. గైస్ మీరైతే తమిళలో చూసిన విధంగా ఈరోజు మనం 1000 రూపాయలు పార్ట్ టైంలో ఎర్న్ చేస్తామా లేదా అని చెప్పేసి చెప్తానన్నాను కదా. సో అయితే ఈరోజు ఆదివారం కాబట్టి ఆర్డర్లు కూడా లేట్గానే పడతాయి అని చెప్పేసి నేనైతే రోజు 6-6:30కి వెళ్ళేవాడిని. నేను నిమ్మలంగా ఈరోజు 7 o'clock వరకు అయితే స్టోర్కి వెళ్ళాను. స్టోర్కి వెళ్ళిన తర్వాత నేనైతే నిజంగా ఆశ్చర్యపోయాను భయ్య. నిన్న మొన్న లేని రైడర్స్ మొత్తం ఈరోజు వచ్చిర్రు. ఎందుకంటే సండే కాబట్టి స్టూడెంట్స్ కూడా కాలేజీకి ఇట్లా ఉండవు కాబట్టి సో స్టూడెంట్స్ అండ్ పార్ట్ టైం చేసుకునేటోళ్ళు అండ్ ఈ రీజాయినింగ్ ఆఫర్ ఉందని చెప్పేసి కొంతమంది ఇట్లా చాలామంది అయితే వచ్చారు భయ్య. నేను అనుకున్న వాళ్ళందరినీ చూడగానే ఈరోజు ఆర్డర్లు వాడు కష్టమే, 1000 రూపాయలు కావు అని చెప్పేసి నేనైతే అనుకున్నా. పోయినా లాగిన్ అయిన తర్వాత 15-16 నిమిషాలకు ఫస్ట్ ఒక ఆర్డర్ అయితే పడ్డది. ఆర్డర్ పడ్డ తర్వాత ఆర్డరు నాకు 2 kilometers ఏమో పడ్డది. సో ఎందుకంటే మనకి జెప్టోలా ఎంత డిస్టెన్స్ ఎక్కువ పడితే అంత బెటర్ అనమాట, అంత ఎర్నింగ్స్ వస్తాయి. సో ఫస్ట్ ఆర్డర్ అయితే మంచిగా నిమ్మలంగా కొద్దిగా 2 kilometers పడ్డది. మినిమం 2 kilometers ఎబోనే పడితే బెటర్ బ్రదర్. ఎందుకంటే 1 kilometer పడ్డది అనుకో, ఆ కిలోమీటర్కి 15 రూపాయలు ఇస్తాడు. సో నాకైతే ఫస్ట్ ఆర్డర్ 2 kilometers పడ్డది. సో నాకు దానికి 30-31 ఏమో ఎర్నింగ్స్ అయితే అయింది. సో నేను అది ఇచ్చేసి మళ్ళీ స్టోర్కి వచ్చేసరికి చూస్తే మళ్ళీ ఇంకా పెరిగిరు రైడర్స్, అసలు తగ్గలేదు. బండ్లు మా స్టోర్ ముందు పార్కింగ్ కూడా సరిపోతలేదు. సో అయితే నేను అనుకున్నా ఆహా ఇక ఇవాళ చాలా అంటే చాలా కష్టం, ఇక చెయ్యలేము, ఇక సపరేట్గా ఆర్డర్లు పడే అనుకున్నా. ఫస్ట్ ఆర్డర్ 15-20 నిమిషాలు పడితే సెకండ్ ఆర్డర్ మళ్ళీ 15-20 నిమిషాలు పడ్డది. అది సరే అని చెప్పేసి అది ఇచ్చేసి వచ్చిన తర్వాత కూడా ఇక ఆర్డర్ ఫ్లో అయితే స్టార్ట్ అవుతలేదు. అప్పటికే 8-8:30 అవుతుంది. అమౌంట్ ఇస్తేనేమో 130 ఏమో, ఇంకా 130 కూడా కాలేదు. మినిమం ఎప్పుడైనా సరే గంటకి 100-150 అయితే ఈజీగా అవుతుంది. సో ఈరోజు గంట అయ్యేప్పటికీ 2 ఆర్డర్లు ఏమో కొట్టినా, 2 ఆర్డర్లకి అమౌంట్ 59 ఏమో అయింది అంతే. సో అయితే నెక్స్ట్ ఆర్డర్ పడ్డది. సో నా అదృష్టం ఏంటంటే ఈరోజు కొద్దిగా దూరమే పడ్డాయి. రైడర్స్ పెరిగిరు అని చెప్పేసి ఇక్కడ నిన్న మొన్న మండే నుండి రెగ్యులర్గా చేసేటోళ్ళు ఏం చేశారంటే ఎవరైతే కొత్తగా వచ్చిరో వాళ్ళని వెళ్ళిపోమని చెప్పేసి, అంటే మీరు చేస్తే మొత్తం వీక్ మొత్తం చేయాలి, మీరు వీకెండ్స్లో వచ్చి కొడితే మాకు ఆర్డర్స్ పడతలేవు అని చెప్పేసి కొద్దిగా కొత్త వాళ్ళను పంపిద్దామని చెప్పేసి అనుకున్నారు. కానీ ఇక పోయేటోళ్ళు పోయిరు, ఉండేటోళ్ళు ఉన్నారు, మనం చెప్తుంటా వినరు. కానీ సో మనకు ఆర్డర్ ఫ్లో అయితే స్టార్ట్ అయింది భయ్య. ఆర్డర్ ఫ్లో మనకు ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 10-10:30కి ఆ టైంలో ఆర్డర్ ఫ్లో అయితే స్టార్ట్ అయింది. ఇక కొద్దిగా అంటే డెలివరీ ఇచ్చి రాగానే ఒక 2-3 minutesలో ఆర్డర్లు పడుతున్నాయి. సో మంచి తొందరగా ఆర్డర్లు పడుతున్నాయి అని చెప్పేసి తొందరగా నేను డెలివరీ కంప్లీట్ చేయడం, మళ్ళీ స్టోర్కి రావడం చేసిన. సో ఇంకా హైలైట్ ఏంటంటే ఈరోజు సండే కదా. సో మనకు కస్టమర్లు అందరూ నిమ్మలంగా తిన్న తర్వాత ఐస్ క్రీమ్లు అవి కూల్ డ్రింక్స్ ఇట్లా ఆర్డర్ పెడతారు కదా. సో అందుకని కావచ్చు ఒకటేసారి మనకైతే ఆర్డర్ ఫ్లో అనేది చాలా పెరిగిపోయింది భయ్య, చాలా పెరిగిపోయింది. బిన్లలో ఆర్డర్లు పెట్టినవి కూడా ఉన్నాయి అన్నమాట. సో ఆర్డర్లు పెట్టినవి బిన్లలో ఉంటాయి. సో నేనేం చేసిన అంటే ఇప్పుడు సింగిల్ ఆర్డర్లు పోయి బ్యాచ్ ఆర్డర్లు పడుతున్నాయి. అంటే 2 ఆర్డర్లు పడతాయి, ఒకటేసారి 2 ఆర్డర్లు పడతాయి. ఫస్ట్ ఒక కస్టమర్ లొకేషన్ చూపిస్తుంది, ఆ కస్టమర్కి ఇచ్చిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇంకొక కస్టమర్ లొకేషన్ పడుతుంది, ఆ కస్టమర్కు ఇవ్వాలన్నమాట. సో ఇట్లా బ్యాచ్ ఆర్డర్లు పడుతున్నాయి. సో అట్లా కూడా మనకు బెనిఫిట్ అయిపోయింది, ఎందుకంటే అమౌంట్ ఎక్కువ వస్తుంది కదా. సో అట్లా అమౌంట్ కూడా ఎక్కువ వచ్చింది. సో మనకు ఏంటంటే మొత్తం మీద 6 గంటలు డ్యూటీ అయితే చేసిన. 6 గంటల డ్యూటీలో 1200 అయితే ఎర్న్ చేసిన. ఆ 1200 ఎట్లా ఎర్న్ చేసిన అంటే ఈరోజు ఆదివారం కదా. సో మనకు సర్జ్ అమౌంట్ అయితే ఎక్కువ ఉంటుంది బ్రదర్. సర్జ్ అమౌంట్ ఎక్కువ ఉంటుంది అంటే ఇప్పుడు నేను మీకు అమౌంట్ చూపిస్తాను చూడండి, మీకు స్క్రీన్ రికార్డింగ్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఎంత అంటే మనం ఒక 200 కొట్టినాం అనుకో, వాడు ఒక 100 రూపాయలు ఎక్కువ ఇస్తాడు. సో 300 కొట్టినాం అనుకో, 300 కొడితే 150 రూపాయలు అట్లా సర్జ్ అనమాట. అంటే పైన మనం టార్గెట్ కంప్లీట్ అయితే కింద సర్జ్ అనేది ఉంటుంది కదా. ఆ సర్జ్ అమౌంట్ అనేది సండే రోజు ఎక్కువ ఉంటుంది. సో అందుకనే మనకు 1200 అయినాయి. మేబీ ఒకవేళ ఈరోజు నార్మల్ డేస్లో ఉంటే మాత్రం ఒక 1000 రూపీస్ అవుతుండే కావచ్చు ఖచ్చితంగా. సో ఆర్డర్ ఫ్లో కూడా మంచిగా ఉంటేనే మనకు పార్ట్ టైంగా చేసుకున్నప్పుడు కూడా 1000 రూపీస్ అయితే అవుతాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే మనకు ఈ ఆర్డర్స్ అనేటివి వాళ్ళు లోపల పిక్కర్స్ తీసుకొచ్చి బిన్లో పెడతారు. బిన్లో పెట్టగానే మనం ఆ బిన్స్ దగ్గరికి వెళ్ళి ఆ బిన్స్ మనకు చూపిస్తుంది. ఆర్డర్ పడతాక మనకు పడ్డ ఆర్డర్ ఐటమ్స్ ఏ బిన్లు ఉన్నాయని చెప్పేసి మనకు బిన్ చూపిస్తుంది. పోవాలి, బిన్ స్కాన్ చేసుకొని అన్ని ఐటమ్స్ ఉన్నాయా లేవా అని చెక్ చేసుకున్న తర్వాత ఇలా నాకు చాలా టైం వేస్ట్ అట్లా అయింది బ్రదర్. నేను ఐటమ్స్ చెక్ చేసుకుంటానా,
ఐటమ్స్ చెక్ చేసుకున్న తర్వాత ఏదో ఒక ఐటమ్ మిస్ అవుతుంది. మళ్ళీ అక్కడ ఇన్ఛార్జ్ ఉంటాడు, ఆ ఇన్ఛార్జ్కి పోయి చెప్తే మళ్ళీ ఆయన పోయి వేరే వాళ్ళని పంపిస్తాడు, లేకపోతే వెతుకరానికి ఆయన పోతాడు, పోయి ఆ ఎత్తుకొని తీసుకొచ్చే వరకు మనకు అట్లా కొంచెం టైం వేస్ట్ అయితే అయిందనమాట. సో అట్లా నాకు ఇలా చాలా ఆర్డర్స్కి అయితే నేను ఐటమ్స్ దొరక్క వెయిట్ చేసిన. అంత టైం వేస్ట్ అయినప్పటికి కూడా మనకైతే 1200 ఎర్నింగ్స్ అయితే చేసిన. గైస్ జెప్టోలో మనకు ఆర్డర్ ఎర్నింగ్స్ అయితే కిలోమీటర్కి 15 రూపీస్ అయితే ఉంటుంది. సో 15 రూపీస్ ఉంటుంది కాబట్టి మనకైతే లాంగ్ పడితేనే బెటరు. మినిమం ఒక 2 కిలోమీటర్స్ కంటే ఎక్కువ పడితే బెటరు, మనకు ఎర్నింగ్స్ అనేది ఎక్కువ అవుతుంది. సో ఇప్పుడైతే మనం స్టోర్ నుండి చెర్లపల్లి IOCL దగ్గరికి అయితే వచ్చినాం. సో కస్టమర్ అయితే వస్తా అన్నాడు. సో దానికి కస్టమర్ కోసం వెయిట్ చేస్తున్నాం. సో కస్టమర్కి ఇచ్చిన తర్వాత మనకు అమౌంట్ ఎంత ఎర్న్ అయింది, దాదాపు ఒక 3 కిలోమీటర్స్ కంటే ఎక్కువనే ఉంటుంది. సో దీనికి అమౌంట్ ఎంత జనరేట్ అయిందని చెప్పేసి అయితే మనం చూద్దాం. మనకి ఏంటంటే ఇందులో ఎక్కువ డిస్టెన్స్ పడితేనే బెటర్, ఎందుకంటే ఇన్సెంటివ్స్కి తొందరగా రీచ్ అయిపోతాం. సో ఈ ఆర్డర్కి ఎంత వచ్చిందని చెప్పేసి నేను మీకు స్క్రీన్ రికార్డింగ్ చేసి చూపిస్తాను. మనకు ఇలా అమౌంట్ ఎట్లా ఇస్తారంటే కిలోమీటర్కి 15 రూపీస్ లెక్క ఇస్తారనమాట. సో కిలోమీటర్కి 15 రూపీస్ లెక్క ఎట్లా అంటే, ఇప్పుడు మనము ఫర్ ఎగ్జాంపుల్ 1 కిలోమీటర్ పడ్డా అనుకో, 1 కిలోమీటర్ అంటే 1 కిలోమీటర్ నువ్వు ఫార్వర్డ్ డెలివరీ చేయడానికి వెళ్ళినప్పుడు 10 రూపీస్, మళ్ళీ నువ్వు అదే 1 కిలోమీటర్ రిటర్న్ టు స్టోర్ వస్తావు కదా, సో అప్పుడు వచ్చేటప్పుడు 5 రూపీస్, అట్లా కిలోమీటర్కి 15 రూపీస్ అయితే ఇస్తారు. సో నేను ఇట్లా మీకు ఈ దీనికి సంబంధించిన వీడియోస్ అన్నీ నేను మీకు క్లియర్గా ముందు చెప్తాను. సో నేను మీకు ఈ వీడియో ఏంటంటే పార్ట్ టైంగా చేస్తే మనం 1000 రూపాయలు ఎర్న్ చేయొచ్చా లేదా అని చెప్పేసి చూద్దామని చెప్పేసి ఈ వీడియో చేశాను. సో ఈజీగా అయితే 1000 రూపాయలు ఎర్న్ చేసినాం. సో మీకు ముందు ఖచ్చితంగా మీకు క్లియర్గా అర్థం కానికి జెప్టోకి సంబంధించిన డెలివరీ వీడియోస్ చాలా వస్తాయి. సో అందులో ఏంటంటే మనము ఆర్డర్స్ ఎట్లా డెలివరీ చేయాలి, డెలివరీ పడ్డాక కస్టమర్ లొకేషన్ ఎట్లా చూపిస్తుంది, ఇట్లా ట్రైనింగ్ వీడియోలు, అంటే డెలివరీ చేయడం ఎట్లా అని చెప్పేసి ట్రైనింగ్ వీడియోలు, జెప్టోలో ఎట్లా జాయిన్ కావాలి, సో ఇట్లా ఇవన్నీ మనకైతే జెప్టోకి సంబంధించిన వీడియోస్ అయితే నేను మినిమం ఒక 15-20 చేస్తాను. సో చేసిన తర్వాత మీకు కూడా క్లియర్గా అర్థమవుతుంది, ఎర్నింగ్స్ ఎట్లుంటాయి, పెట్రోల్ ఎంత అవుతుంది, ఇలాంటి వీడియోస్ అయితే నేను చేస్తాను. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ ఒక్క రోజే నేను పార్ట్ టైంగా చేసి 1000 రూపీస్ సంపాదించవచ్చు అని చెప్పేసి పెట్టి 1200 సంపాదించిన అని చెప్పేసి అయితే నేను మీకు చెప్తున్నా కదా. అండ్ నెక్స్ట్ వచ్చే వీక్ నుండి ఏమవుతుందంటే వీక్ మొత్తం పార్ట్ టైంగా చేస్తే వీక్లీ ఎంత వస్తుంది, జెప్టోలో పే అవుట్ వచ్చేసి వీక్లీ ఉంటుంది. సో నేను వీక్ మొత్తం నెక్స్ట్ వచ్చే వీక్ ఏదైతే ఉందో ఆ వీక్ మొత్తం పార్ట్ టైంగా చేసుకుంటా 6 or 7 అవర్స్ చేసి వీక్ మొత్తం అమౌంట్ ఎంత అవుతుంది అనేది కూడా మీకు చెప్తాను. ఎందుకంటే ఈ ఒక్కరోజు ఏంటంటే ఆదివారం, సో అమౌంట్ అనేది మనకు ఆర్డర్ ఫ్లో ఎక్కువ ఉంటుంది, సర్జ్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈజీగా 1000 రూపాయల నుండి 1200 అయితే ఎర్న్ చేసినాం. కానీ నార్మల్ డేస్లో ఆర్డర్స్ ఎట్లుంటాయి, ఫ్లో ఎట్లుంటుంది, పార్ట్ టైం చేస్తే ఎంత ఎర్న్ చేస్తాం, మరి వీక్ మొత్తం ఇప్పుడు ఈ రోజు లెక్క ప్రకారం చూసుకుంటే మనం పార్ట్ టైం చేసుకుంటే 1000 రూపాయలు ఎర్న్ చేసినా కానీ వారం మొత్తంలో రోజు 1000 రూపాయలు పెట్టుకుంటూ పోయినా కానీ ఏ రోజులకు 7000 అవుతాయి కదా. సో అట్లా నేను నెక్స్ట్ వచ్చే 7 డేస్కి సంబంధించిన పార్ట్ టైంకి సంబంధించి మండే రోజు ఎట్లుంది, ట్యూస్డే రోజు ఎట్లుంది, ఇట్లా 7 డేస్కి సంబంధించిన వీడియోస్ నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి వీక్ మొత్తం ఎంత ఎర్న్ చేస్తానో అది కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అప్పుడు మనం వీక్ మొత్తం పార్ట్ టైం చేస్తే ఎంత ఎర్న్ చేయొచ్చు అనేది మీకు కూడా ఒక అవగాహన వస్తుంది. సో అప్పుడు కూడా మీకు ఏమైతే అంటే అర్థమైపోతుంది అన్నట్టు, ఓకే ప్రతిరోజు అమౌంట్ అనేది ఒకేలా ఉండదు. సో ఆర్డర్లు ఉండొచ్చు, ఉండకపోవచ్చు, మనకు ఓపిక ఉండాలి. ఈరోజు చెప్తున్నా కదా, నేను మార్నింగ్ 7కి వెళ్తే ఆర్డర్ ఫ్లో అనేది 10-10:30కి స్టార్ట్ అయింది. అప్పటి వరకు 250-300 అమౌంట్ అయింది. సో తర్వాత ఎప్పుడైతే ఆర్డర్ ఫ్లో స్టార్ట్ అయ్యి నేను తొందరగా డెలివరీ కంప్లీట్ చేయడం, స్టోర్కి రావడం, మళ్ళీ ఒకేసారి 2 ఆర్డర్లు బ్యాచ్ ఆర్డర్లు వాడడం, అట్లా మనకు ప్లస్ అయింది కాబట్టి ఈరోజు అయితే 1200 అయితే ఎర్న్ చేసినాం. సో పార్ట్ టైం చేసుకుంటే ఈజీగా 800 నుండి 1000 రూపీస్ అయితే ఈజీగా ఎర్న్ చేయొచ్చు. సో దీనికి సంబంధించిన ఫుల్ వీడియోస్ అన్నీ నెక్స్ట్ వీక్ మొత్తం మీకు కంప్లీట్గా నేను చూపిస్తాను, ఓకేనా. నా నుండి ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తారు, మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను ఏదైతే మీకు ఇచ్చే ఇన్ఫర్మేషన్ వీడియోస్ ఏవైతే ఉంటాయో అవి మీకు నోటిఫికేషన్ వస్తాయి. సో మీరు కూడా ఇన్ఫర్మేషన్ని తెలుసుకోగలుగుతారు, ఓకే.